హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెలలో విడుదల చేయబోయే గవర్నమెంట్ పథకాల నుంచి లిస్ట్ అయితే విడుదల చేశారనమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో దాని గురించి కంప్లీట్గా ఈ యొక్క వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను. అంటే ఏ పథకం ద్వారా ఎవరెవరికి ఎంతెంత అమౌంట్లు అనేటువంటి వాటిని విడుదల చేయబోతున్నారు, ఎప్పుడు విడుదల చేయబోతున్నారు, సో మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే వివరిస్తాను. మీరు ఎట్లా చెక్ చేసుకోవాలి, మీకు అమౌంట్కి మీరు ఎలిజిబుల్ అవునా కాదా, సో మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కొంచెం లెందీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్, కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి. చాలామంది వీడియోని చూసి సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. సో ప్రతి ఒక్కరైతే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సో మీకోసం కష్టపడి ఒక వీడియో అయితే చేస్తున్నాను. ప్రతి ఒక్కరైతే ఒక పొదుపు మహిళలు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి, ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్దాము. ముందు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా ముఖ్యంగా తెలియజేస్తాను. ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే ఉంచుకోండి. సో ఇక ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్దాము. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెలలో విడుదల కాబోయే పథకాల లిస్ట్ అనేటువంటి దాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేశారనమాట. సో కాబట్టి ఆ యొక్క పథకాలకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. అంటే 1 బై 1గా ఒక్కొక్క పథకం గురించి కంప్లీట్గా మీకు ఈ యొక్క వీడియోలో అయితే వివరిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జనవరి 1వ తేదీన అంటే మంత్ స్టార్టింగ్లో వచ్చే పథకం ఏమిటంటే వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనమాట. అయితే ఈ యొక్క పథకాన్ని మనకు 2024 జనవరి నెలలో మనకు 1వ తేదీ నుంచి అయితే ఇవ్వడం లేదనమాట. సో దాన్ని మనకు పొడిగించడం అయితే జరిగింది. 3వ తేదీ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారు వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేటువంటిది. సో 3వ తేదీ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు. 3వ తేదీ ఒక సమావేశాన్ని అయితే నిర్వహించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజునైతే మనకు స్టార్ట్ చేయబోతున్నారు. సో ఎందుకు అనుకుంటే మనకు 2024 నుంచి మనకు ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి డబ్బులు అనేటువంటి దాన్ని ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. అంటే 250 రూపాయలు అనేటువంటి దాన్ని పెంచడం అయితే జరిగింది. దానికి సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించి మీటింగ్ అనేది పెట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్టార్ట్ చేయబోతున్నారనమాట. ఆ యొక్క మీటింగ్లో బటన్ నొక్కి సో సంథింగ్ చేసి ఈ యొక్క డబ్బులు అనేటువంటి వాటిని ప్రొవైడ్ చేయబోతున్నారు. సో దాని తర్వాత మనకు జనవరి 4వ తేదీన అయితే వాలంటీర్లు డబ్బులు అనేటువంటి వాటిని కలెక్ట్ చేసుకొని అధికారులు కలెక్ట్ చేసుకొని వాలంటీర్ల దగ్గర ఇచ్చి సో వాలంటీర్లు మీకు 2 రోజుల తర్వాత అయితే మీకు పంపిణీ అయితే జరుగుతుంది అనమాట. లేట్ అయితే అవుతుంది. జనవరి మంత్లో పెన్షన్ అనేటువంటిది 1వ తేదీ అయితే రాదు, ఓకేనా? దానికి సంబంధించి ఒక అప్డేట్ చూసినట్లయితే జనవరి 3న కాకినాడ పర్యటనలో భాగంగా పెన్షన్ పెంపు 3,000 రూపాయల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి అని మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగింది. సో మనకు అదే జనవరి 3వ తేదీ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేది. సో కాకినాడ పర్యటనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒక క్యాంపు కార్యాలయాన్ని స్టార్ట్ చేసి ఆ యొక్క కార్యక్రమంలో మనకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే 3,000 రూపాయల పెన్షన్ అనేటువంటి దాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో ఈ యొక్క పెన్షన్ అనేటువంటిది మనకు జనవరి 4న అధికారులు అయితే తీసుకొని వాలంటీర్ల దగ్గరలో ఇచ్చి సో తర్వాత రోజు నాకు తెలిసి తర్వాత రోజు నుంచి అయితే పెన్షన్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తారనమాట. ప్రతి ఒక్కరు మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ దగ్గర ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అనేది తీసుకొని వాలంటీర్లు అందరూ మీ ఇంటి దగ్గరకు వస్తారనమాట. సో పొద్దున్నే మీ ఇంటి దగ్గరకు వచ్చి ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అనేది తీసుకొని మీకు డబ్బులు అనేటువంటి వాటిని ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారనమాట ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కానుక. సో ఎందుకంటే మనకు 3,000 రూపాయలు అయితే పెంచడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కార్యక్రమాలంతా కంప్లీట్ చేసుకున్నాకే మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పెన్షన్ కానుక పెంపు అనేది చేసినాకే మనకు స్టార్ట్ చేస్తారనమాట. సో మీకు ఒకవేళ ఈ యొక్క ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అనేది పడకపోతే మీకు లైవ్ లొకేషన్ ఫోటో అనేది తీసుకొని మీకు ఎటువంటి పెండింగ్ అనేది లేకుండా జనవరి నెలలో కంప్లీట్గా ఇచ్చేటట్లయితే చూస్తున్నారనమాట గవర్నమెంట్ అనేది. సో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు అయితే జారీ చేశాడు. అంటే ఇప్పటి వరకు ఎవరికి పెండింగ్ లేకుండా ఉండేటట్లయితే చూడండి. సో ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి వాటన్నిటిని కంప్లీట్గా క్లియర్ చేయండి అంటూ మనకు ఆదేశాలు అయితే వ్యక్తం చేశారనమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో కాబట్టి మనకు జనవరి నెల నుంచి ఆ యొక్క 3,000 రూపాయలతో పాటు ఇంతకుముందు ఏమన్నా పెండింగ్లో ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వమని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరికి అయితే ఇస్తారు, ఓకేనా? సో దీనికి సంబంధించి ముందు ఎటువంటి మార్పులు చేసినా కూడా మన ఛానల్లో అయితే నేను తెలియజేస్తాను. ప్రతి ఒక్కరైతే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో నెక్స్ట్ అదేవిధంగా మనకు దీనితో పాటు మనకు జనవరి 5వ తేదీన ఏకంగా 10 పథకాల ద్వారా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజలకు డబ్బులు అనేటువంటి వాటిని విడుదల చేయబోతున్నారనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు పురుషులకు కలిపి 10 పథకాల ద్వారా అయితే ఆ యొక్క రోజునే మనకు స్టార్ట్ చేయబోతున్నారు. సో దాని గురించి ఇప్పుడు ఒక అప్డేట్ అయితే చూద్దాము ఈ యొక్క వీడియోలో. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే జనవరి 5న నవరత్నాలు ద్వైవార్షిక బైయాన్యువల్ చెల్లింపులు అమౌంట్ విడుదల. సో వివిధ సంక్షేమ పథకాలకు అర్హత ఉండి పేమెంట్ ఫెయిల్ అయిన వారికి లేదా
గ్రీవియన్స్ క్లియర్ అయిన కొత్తగా అర్హత పొందిన వారికి జనవరి 5న అమౌంట్ అనేటువంటి దాన్ని విడుదల చేయబోతున్నామని మనకు ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు. సో ఈ విధంగా అయితే మనకు దీనికి సంబంధించి అంటే ఇంతకుముందు పేమెంట్స్ పెండింగ్లో ఉన్నటువంటి వారందరికీ కూడా జనవరి 5వ తేదీన ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి అమౌంట్ అనేటువంటి దాన్ని అయితే విడుదల చేయబోతున్నారు. గ్రీవియస్ క్లియర్ అయినటువంటి వాళ్ళకు, పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళకు అర్హత కలిగి ఉండి, సో ఇంతకుముందు మనకు 2022, 23కి సంబంధించి అర్హత కలిగి ఉండి, సో ఇప్పటి వరకు డబ్బులు పడినటువంటి గవర్నమెంట్ పథకాలకు సంబంధించి డబ్బులు అనేటువంటి పడకుండా ఉంటారు కదా. సో అటువంటి వాళ్ళందరికీ మనకు జనవరి 5వ తేదీన అయితే అటువంటి వాటికి క్లియర్ చేస్తున్నారనమాట. అటువంటి వాళ్ళకి తిరిగి మరలా డబ్బులు అనేటువంటి వాటిని వేస్తున్నారు. దీనికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా మనకు కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. సో ఇంకా అయితే మనకు వెరిఫికేషన్ ప్రాసెస్ ఎవరైనా కంప్లీట్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరైతే వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. అధికారులు మీ యొక్క డీటెయిల్స్ అనేటువంటి వాటిని చెక్ చేసి మీ యొక్క నేమ్ అనేది లిస్టులోకి వచ్చేటట్లయితే చూస్తారు. సో మీకు ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటిది క్లియర్ అయితే అవుతాయి. సో యాక్చువల్గా మీకు ఎందుకు పెండింగ్లో ఉన్నటువంటి ముఖ్య కారణాలు ఏమిటి అనుకుంటే తీసుకున్నట్లయితే బ్యాంక్ ఖాతాకు అకౌంట్కు బ్యాంక్ ఈ యొక్క ఆధార్ కార్డు లింక్ కాకపోవడము, నెక్స్ట్ అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ ఖాతా రన్నింగ్లో ఉండకపోవడము, మీకు ఎల్పిఎస్ పోర్టల్ లింక్ అయితే కాకపోయి ఉండడము. సో ఇటువంటి కారణాల వల్ల మీకు పెండింగ్లో అయితే పడిపోయి ఉండొచ్చు అనమాట. సో ఇవన్నీ క్లియర్ చేసుకోండి. సో మనకు ఈ యొక్క 5వ తేదీ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు ఈ యొక్క క్లియర్ అయినటువంటి కొత్తగా అర్హత పొంది, సో కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా ఆ రోజునైతే విడుదల చేయబోతున్నారు. ఇంతకుముందు పెండింగ్లో ఉన్నటువంటి మొత్తానికి అయితే ఆ రోజైతే విడుదల చేయబోతున్నారు. ఓకేనా. దీనికి సంబంధించి ముందు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాను. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే కొత్తగా మంజూరైన పెన్షన్లు, నెక్స్ట్ అదేవిధంగా బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల పట్టాలను కూడా పంపిణీ చేయనున్న ప్రభుత్వం అనేది మనకు చెప్పడం అయితే జరిగింది. ఓకే. దీని తర్వాత మనకు రేషన్ అండి, ఫ్రీ రేషన్ అయితే మనకు ఉచితంగా సంక్రాంతి పండుగ కానుకగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఏ సరుకులు అనేటువంటిది ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క 1 కేజీ కందిపప్పు అనేటువంటి దాన్ని 67 రూపాయలకైతే పంపిణీ చేయమని ఎక్స్ట్రాగా అయితే మనకి యాడ్ చేయడం అయితే జరిగిందనమాట రేషన్ అనేటువంటిది. సో నెక్స్ట్ అదేవిధంగా యాజ్ యూజువల్గా మనకు రేషన్ కార్డులో ఉన్నటువంటి సరుకులు అనేటువంటివి ఇస్తారు. 25 కేజీలు బియ్యము, 1/2 కేజీ చక్కెర, సో ఈ విధంగా మనకు మిగిలినటువంటి ఇస్తారనమాట. సో మనకు ఎక్స్ట్రాగా యాడ్ చేసింది కందిపప్పు మాత్రమే. 1 కేజీ కందిపప్పు 67 రూపాయలకు మాత్రమే అందించమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. సో ఇంచుమించు మనకు ఇంకా సంక్రాంతి పండుగ కానుకకు సంబంధించి లిస్ట్ అనేటువంటిది ఇంకా ఏమీ అప్డేట్ చేయలేదు. ముందు ఏమన్నా అప్డేట్ చేసినట్లయితే నేను మన ఛానల్లో అయితే తెలియజేస్తాను. అంటే సంక్రాంతి పండుగ కానుకగా ఇస్తారు కదా ప్రతి ఇయర్ సరుకులు అనేటువంటి వాటిని. సో వాటికి సంబంధించి ఎన్ని అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అయితే నేను తెలియజేస్తాను. ఓకేనా. ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే ఉంచుకోండి. నెక్స్ట్ అదేవిధంగా కొత్తగా రేషన్ కార్డులు అనేటువంటి వాటిని కూడా అప్పుడే పంపిణీ చేయబోతున్నారు. ఇవన్నీ మనకు కొత్త రేషన్ కార్డులు, కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు. సో ఈ విధంగా మనకు జనవరి 5వ తేదీ నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు. ఎవరైతే ఇంతకుముందు అప్లై చేసుకుంటారో కొత్తగా 6 నెలలకు ముందు, సో అటువంటి వాళ్ళు అయితే కంపల్సరీ అయితే కలెక్ట్ చేసుకోండి ఈ యొక్క కొత్త రేషన్ కార్డ్స్, కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు. మనకు ఆరోగ్యశ్రీ కార్డుకి సంబంధించి చూసినట్లయితే మనకు ఇంతకుముందు 5 లక్షలు అయితే ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో 5 లక్షలు అయితే వర్తిస్తున్నాయి. 5 లక్షల లోపు అయితే చూపించుకోవచ్చు అని మనకు స్టేట్మెంట్ అయితే ఉండింది. సో ఇప్పుడు దాన్ని మనకు 25 లక్షలకి అయితే పొడిగించడం అయితే జరిగింది. 25 లక్షల లోపు ఎంతైనా చూపించుకోవచ్చు, ఎంత ఫీజు అయినా మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అయితే చెప్పడం అయితే జరిగింది. సో దీని మీద ఆరోగ్యశ్రీ కార్డు మీద మనకు స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట. అంటే మనకు ఫ్రీగా ఉచితంగా 25 లక్షల రూపాయలు అయితే చూపించుకోవచ్చు. ఓకేనా. సో ఇటువంటి సదుపాయాలను అయితే కల్పించనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు జనవరి నెల నుంచి. సో నెక్స్ట్ అదేవిధంగా మనకు జనవరి 10వ తేదీ నుంచి అయితే ఈ యొక్క ఇళ్ల పట్టాల పంపిణీ అనేటువంటి వాటిని ఖచ్చితంగా అయితే జరుపుతారనమాట. ఇళ్ల పట్టాల పంపిణీ అనేటువంటి వాటిని చేయబోతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేయబోతున్నారనమాట. ఈ యొక్క పథకం ద్వారా మనకు ఉచితంగా ఇళ్ల పట్టాలు అనేటువంటి వాటిని ఆల్రెడీ స్థలాలు అయితే ప్రొవైడ్ చేశారు. సో ఆ రోజే మనకు కొత్తగా నిర్మించిన ఇల్లు అనేటువంటి వాటిని ఓపెన్ చేయాలి అనే కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. కొత్తగా నిర్మించుకున్న జగనన్న ఇల్లులు ఉన్నాయి కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన ఇల్లులు. సో ఆ రోజు అయితే ఓపెన్ చేయబోతున్నారు. వాళ్ళకి ఓపెన్ చేసి స్థలాలు ఇచ్చిన వారికి ఇంటి పట్టాలు, సో మొదలైన వాటిని అయితే అనే కార్యక్రమాన్ని అయితే చేయబోతున్నారు. సో ఈ విధంగా మనకు జనవరి 10వ తేదీ నుంచి అయితే ఇవి ప్రొవైడ్ చేయబోతున్నారు. కొత్తగా ఇల్లు నిర్మించుకున్న వాళ్ళందరికీ ఇంటి పట్టాలు అనేటువంటి వాటిని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైనా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరైతే తీసుకోండి. మనకు జనవరి 10వ తేదీ నుంచి సంక్రాంతి పండుగ కానుకగా ఇవైతే క్లియర్ చేస్తున్నారు వీటికి సంబంధించి. ఓకేనా. సో నెక్స్ట్ అదేవిధంగా మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి పండుగ కానుకగా రైతులకు సంబంధించి 3 పథకాల ద్వారా డబ్బులు అనేటువంటి వాటిని విడుదల చేయబోతున్నారు. కరెక్ట్గా మనకు 13వ తేదీ ఆ టైంలో అయితే విడుదల చేయబోతున్నారు. సో దానికి సంబంధించి 3 పథకాలు ఏందో ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద మనకు 13,500 రూపాయలు అనేటువంటి వాటిని 3 విడతల్లో కలిపి ఒకేసారి అయితే విడుదల చేయబోతున్నారు. పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు అనేటువంటి వాటన్నిటిని ఒకేసారి విడుదల చేయబోతున్నారు. 2022, 23కి సంబంధించి ఇప్పటి వరకు పెండింగ్లో ఏవైతే ఉంటాయో సో వాటన్నిటికీ సంబంధించి పెండింగ్లో ఏమి
ఏమీ ఉండేటట్లు లేకుండా చూసుకునేటట్లు మనకు రైతు భరోసా కింద ఈ యొక్క 13,500 రూపాయలు అనేటువంటి దాన్ని విడుదల చేయబోతున్నారు. పీఎం కిసాన్, రైతు భరోసా 2 కలిపితే విడుదల చేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకేనా. దీనికి సంబంధించి మనకు అర్హుల జాబితా లిస్ట్ కూడా విడుదల చేశారండి. సో నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరైతే మీరు క్లిక్ చేసుకుని ఈ యొక్క డిస్క్రిప్షన్లో మీ యొక్క డీటెయిల్స్ అనేటువంటి వాటిని అక్కడ ఎంటర్ చేసి మీరైతే చూసుకోవచ్చు. మీ యొక్క పథకానికి అర్హులా కాదా అనేటువంటి దాన్ని మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ప్రతి పథకానికి సంబంధించి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక పథకం ఏమిటి అంటే రైతులకు సంబంధించి ఈ యొక్క రుణమాఫీ అనేటువంటి దాన్ని అయితే విడుదల చేయబోతున్నారు. పంటల యొక్క రుణమాఫీ డబ్బులు అనేటువంటి దాన్ని అయితే ఈ యొక్క రుణమాఫీ అనేటువంటి దానికి ఎవరు ఎలిజిబుల్ అనేది చూసినట్లయితే మనకు 2021-22 సంవత్సరానికి సంబంధించి ఎవరైతే ఖరీఫ్ మరియు రబీ పంటల మీద లోన్స్ అనేటువంటి వాటిని ₹1,00,000 లోపు లోన్స్ అనేటువంటి వాటిని తీసుకొని వాటిని సకాలంలో ఎవరైతే పే చేసి ఉంటారో సో అటువంటి వాళ్ళకు మాత్రమే ఈ యొక్క రుణమాఫీ అనేటువంటిది విడుదల చేయబోతున్నారు అనమాట. పంటల మీద వడ్డీ అనేటువంటి రుణమాఫీ డబ్బులు వడ్డీ అనేది విడుదల చేయబోతున్నారు. అయితే ఈ యొక్క డబ్బులు అనేటువంటిది మనకు 8,000-12,000 రూపాయల మధ్యలో అయితే విడుదల చేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇది మీకు పడాలి అనుకుంటే మీకు ఖచ్చితంగా మీ యొక్క ఈ క్రాప్ నందు అప్డేట్ అనేది చేయించుకోవాలన్నమాట. ఈ క్రాప్ నందు అప్డేట్ అనేది చేయించుకొని మీ లిస్టులో మీ నేమ్ ఉన్నట్లయితేనే మీరు ఈ యొక్క పథకానికి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఒకవేళ మీరు ఈ క్రాప్ నందు అప్డేట్ చేయించుకోకపోయినట్లయితే మీకు ఈ డబ్బులు అనేటువంటివి రైతు భరోసా కింద ఈ యొక్క రుణమాఫీ డబ్బుల కింద మీకు డబ్బులు అనేటువంటిది పడదు. ఓకేనా. ప్రతి ఒక్కరైతే ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేసి పెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా మనకు రైతులకు సంబంధించి ఇంకొకటి ఏమిటి అంటే ఈ యొక్క పథకం అనేది మనకు కొత్తగా తీసుకురావడం అయితే జరిగింది. తీసుకురావాలనే ఆలోచనలు అయితే ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మనకు పంటల మీద ₹1,00,000 2,00,000 లోన్స్ అనేటువంటి వాటిని ఇప్పించే అనే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ యొక్క రైతులకు సంబంధించి ₹1,00,000-2,00,000 రూపాయలు అనేటువంటి వాటిని లోన్స్ అనేటువంటి అందించే సూచనలు అయితే చూస్తున్నారు. దీనికి సంబంధించి మనకు ఈ యొక్క లోన్స్కి మీరు ఎలిజిబుల్ కావాలి అనుకుంటే మీరు సీసీ నెక్స్ట్ అదేవిధంగా ఆర్సీ కార్డులు కలిగి ఉండాలన్నమాట. ఆ యొక్క సీసీ ఆర్సీ కార్డు లేనట్లయితే మీరు ఈ యొక్క లోన్స్ అనేటువంటి వాటికి ఎలిజిబుల్ అయితే అవ్వరు. సో ఒకవేళ సీసీ నెక్స్ట్ అదేవిధంగా ఆర్సీ కార్డు లేని ఎడల మీరు మీ యొక్క రైతు భరోసా కేంద్రాలకు సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకున్నట్లయితే మీకు సీసీ ఆర్సీ కార్డులు వస్తాయి. మీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని కార్డ్స్ అనేటువంటి తీసుకొని సో మీరు ఈ యొక్క లోన్స్ అనేటువంటి వాటికి ఎలిజిబుల్ అయితే అవుతారు. సో మీకు త్వరలోనే ఈ యొక్క లోన్స్ అనేటువంటిది అందించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అందించాలని ఉద్దేశంతో అయితే ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్న తరుణంలో ఈ యొక్క పనులు అయితే చేస్తున్నారు. సో వీటికి సంబంధించి ముందు మరిన్ని డీటెయిల్స్ అయితే నేను తెలియజేస్తాను. ఓకేనా. సో ఈ విధంగా మనకు సంక్రాంతి పండుగ కానుకగా 3 పథకాల ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు డబ్బులు అందించే సూచనలు అయితే చూస్తున్నారు. ఖచ్చితంగా డబ్బులు విడుదల చేస్తాయి. ముందు మరింత ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను. సో నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక పథకం ఏమిటి అనుకుంటే వైఎస్ఆర్ ఆసరా పథకం అండి. ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా 2019లో తీసుకున్నటువంటి పొదుపు లోన్స్ ఉంటాయి కదా, మహిళలు లోన్స్ తీసుకుంటారు. ఆ యొక్క లోన్స్కి సంబంధించి మనకు రుణమాఫీ అంటే వడ్డీ రుణమాఫీ అమౌంట్ అనేటువంటి దాన్ని ఈ యొక్క ఆసరా పథకం ద్వారా మనకు జనవరి 23వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య లోపల అయితే విడుదల చేయబోతున్నారు. సో యాక్చువల్గా మనకు ఈ యొక్క ఆసరా పథకం మనకు 10వ తేదీన అయితే విడుదల చేయాలి, జనవరి 10వ తేదీన. సో మనకు దాన్ని పొడిగించడం అయితే జరిగింది. జనవరి 20 నుంచి 23వ తేదీ లోపల అయితే విడుదల చేయబోతున్నారు. సో మీరు ఈ యొక్క ఆన్లైన్లో చెక్ చేసుకోవాలనుకుంటే వెబ్సైట్లో చెక్ చేసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ యొక్క పథకానికి ఎలిజిబులా కాదా అని చెక్ చేసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు క్లిక్ చేసుకొని మీకు మెంబర్ ఐడి అనేటువంటిది ఒకటి ఉంటుందండి. ఆ మెంబర్ ఐడికి మీరు అక్కడ మెన్షన్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ అనేటువంటిది వస్తుంది. మీరు ఎలిజిబుల్లా కాదా అనేది కూడా చూపిస్తుంది అక్కడ. ఓకేనా. ప్రతి ఒక్కరైతే మెంబర్ ఐడి ఉన్నట్లయితే ప్రతి ఒక్కరైతే లింక్ క్లిక్ చేసుకొని చెక్ చేసుకోండి. మెంబర్ ఐడి లేనట్లయితే మీ సీసీ వివోఏ దగ్గర అయితే ఉంటుంది, అక్కడైతే కలెక్ట్ చేసుకొని చేసుకోవాలి. ఓకేనా. సో దీనికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ కూడా విడుదల చేశారు. ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి. ముందు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాను వీటికి సంబంధించి. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా వచ్చేటువంటి నెక్స్ట్ పథకం ఏమిటి అంటే వైఎస్ఆర్ చేయుత పథకం అండి. అయితే ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకాన్ని మనకు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. సో ఈ యొక్క ఫిబ్రవరి 5వ తేదీ నుంచి అయితే ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత స్టార్ట్ చేసి మనకు ఫిబ్రవరి 10వ తేదీ లోపలైతే ఎండ్ అవుతుంది. సో ఆ తర్వాత మనకు పడితే ఎలక్షన్ కోడ్ అయితే పడుతుంది. సో ఈ లోపలనే కంప్లీట్ చేయాలన్నమాట. ఈ యొక్క గవర్నమెంట్ పథకాలన్నీ ఈ లోపలనే విడుదల చేయాలి. ఒకవేళ విడుదల చేయని ఎడల మనకు వన్స్ ఎలక్షన్ కోడ్ వచ్చినట్లయితే మనకు ఇంకా పథకాలు విడుదల చేయడానికి కుదరదు. సో మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కూడా ఇంకా టైం అయితే పొడిగించారనమాట. ఇంకా ఉంది. ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్నా అంటే ఈ ఇయర్కి
ఈ యొక్క 45 ఇయర్స్ కంప్లీట్ ఎవరైనా ఉంటే కూడా అటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి కూడా ఎలిజిబుల్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి పెండింగ్‌లో ఉన్నటువంటి వాటిని కూడా క్లియర్ చేయబోతున్నారు. సో, ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్న తరుణంలో అన్ని పెండింగ్స్ అనేటివి లేకుండా క్లియర్ చేయబోతున్నారు. వీటికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు ప్రతి ఒక్కరైతే క్లిక్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. సో, నేను ప్రతి దానికి సంబంధించి డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రతి పథకానికి సంబంధించి మీరు క్లిక్ చేసుకొని మీరు అర్హులా కాదా అనేది చెక్ చేసుకోవచ్చు. సో, వీటన్నిటికి సంబంధించి ముందు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మరింత ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ చేసి ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.